హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను రవి. ఈరోజు అయితే నేను వచ్చాను రేజింతల్ శ్రీ స్వయంభూ సిద్ధి వినాయక దేవాలయం అనమాట. మామూలుగా లేదు, సూపర్గా ఉంటుందని చెప్పేసి అన్నారు, అందుకే వచ్చాను. నేను నా ఫ్రెండ్స్తో వచ్చానమాట, నా సబ్స్క్రైబర్స్తో. చూస్తున్నారుగా, ఆలయం వచ్చేసి రేజింతల్ అండి. రేజింతల్ జైరాబాద్ మండల్ వచ్చేస్తుంది, సంగారెడ్డి జిల్లా అనమాట. వెళ్దాం, దర్శనం చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అందరూ చూడండి, ఆలయం చూపిస్తాను. చాలా అద్భుతంగా ఉంటది ఆలయము. చూస్తున్నారా, లొకేషన్ హైలైట్ బాగుందన్నమాట. మన సబ్స్క్రైబర్లతో అందరితో కలిసి వెళ్తున్నాను. అందరూ ఎంజాయ్ చేయాలి ఇలా. ఇంకా మంచి మంచి లొకేషన్స్ అయితే చూద్దాము ఈరోజు. చూస్తున్నారు, బొప్పాయి తోట సూపర్. లోపలికి ఉంది. ఊడేంద్ర బాబు ఎట్లుంది. వెళ్దాం ముందుకి. ఇదేంటి అనిల్, ఏంటి ఇది తోట? ఇప్పుడు మన ఖమ్మం నుండి బయలుదేరాం కదా. ఖమ్మం నుండి దాదాపు ఒక 500 మీటర్స్ అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు అనమాట. ఇటువైపు అటువైపు చెట్లు బాగా నాటారు, సూపర్గా ఉంది. లొకేషన్ హైలైట్గా ఉందన్నమాట. దాదాపు హైదరాబాద్ నుండి 100 కిలోమీటర్ వస్తుంది కదా. సూపర్గా ఉంది, లొకేషన్ బాగుంది అనమాట కదా. చూడు, కొండ అసలు హైలైట్. మన సబ్స్క్రైబర్ చెప్పారు ఇక్కడ వెళ్ళండి బాగుంటది అని చెప్పేసి అన్నారనమాట. గణేష్ టెంపుల్ ఏంటంటే, గణేశుడు ఇక్కడే స్వయంగా వెలిసిండు కదా, అందుకనే ఇక్కడే ఆలయాన్ని నిర్మూలించారు అనమాట. ఆలయాన్ని నిర్మించారు. పూజ జరుగుతున్నట్టుంది, సూపర్ గా ఉంది. వెళ్దాం ముందుకి. కొండను మొత్తం తవ్వి ఇక్కడ ఆలయ నిర్మాణం చేశారనమాట. చూస్తున్నారా, మొత్తం చాలా కొంచెం పెద్దగా ఉంది కొండ, ఎర్రగా. వెళ్దాం, మొత్తం చూపిస్తున్నాను మీకు ఆలయ ప్రాంగణం మొత్తం క్లియర్గా. చూస్తున్నారా, చూడండి. ఇంకొంచెం ముందుకు మనం వెళ్దాం. ఇంకా దర్శనం ఇక్కడ ఫంక్షన్ హాల్ కూడా ఉన్నట్టుందన్నమాట. ఇంకా చూడండి, పెళ్ళి కూడా జరుగుతుంది, ఒకటి పెళ్ళి జరుగుతుంది. చూద్దాం, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేద్దాం. వెళ్దాం లోపలికి, స్వామివారి దర్శనం చేసుకుందాం. సిద్ధి వినాయక దేవస్థానము స్వామివారిది. వెళ్దాం లోపలికి, దర్శనం చేసుకుందాం. లోపలికి దర్శనానికి వెళ్దాము, రండి. మామూలుగా ఇప్పుడు ఏదైనా ఇది రద్దీగా ఉంటది లోపల వెళ్ళడానికి, ఇవే కదా లోపల ఇంత రద్దీ. ప్రదర్శనలా ఫోటో మీద ఫోటో లాంటిది సెంటర్. లోపలికి వెళ్దాము రండి. స్వామివారి విగ్రహం సూపర్ గా ఉంది, మామూలుగా లేదు, హైలైట్ అనమాట. రండి, సరే ప్రదర్శనలు చేయొచ్చు. గణపతి బాబాకి ఎన్ని రకాలంటే అన్ని రకాలు చూపిస్తున్నారు ఇక్కడ. చూసారా, రకరకాలుగా చాలా రకాలుగా అయితే చూపించారు. సూపర్. మమ్మీ అంటే ఇదనమాట. ఇటు వచ్చి ఇటు పైన పైన 4 వైపు గణపతి విగ్రహం సూపర్ గా ఉంటుంది, సూపర్ గా ఉందన్నమాట. హైలైట్. ఇక ప్రసాదాలు అవి ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇలా రకరకాలుగా అయితే స్వామివారిని చూపించారు. గణపతి విగ్రహాలు చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో. సిద్ధి గణపతి, వరహాలక్ష్మి గణపతి, లక్ష్మీ గణపతి,
చాలా రకాలుగా అయితే గణపతి చూపించారు. సూపర్ ఆలయం అయితే హైలైట్ అనమాట. సూపర్గా నిర్మాణం చేశారు. చూస్తున్నారుగా ఇక్కడ ముడుపులు అండి. కోరికలు ఏమైనా ఉంటే మన కోరికలు తీరాలని ఇక్కడ ముడుపులు కడతారనమాట. వెళ్దాం ముందుకి. ఇంకా సూపర్గా ఉంది. లోపలైతే చూపించారు మీకు ఆలయం. ఇంకా బయట మండపం కూడా ఉందన్నమాట. పెళ్లి మండపం, ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి. ఆ పక్కనే ఇంకా చూపిస్తాను అంత. అంటే ఇంత ఉన్నప్పుడు ఆ విగ్రహం ఇంకా ఇంకా పెద్దగా అవుతున్నట్టుంది కదా ఆలయం. 200 అంటే 200 సంవత్సరాలు అయిందంట స్వామివారు ఇక్కడ వెలిసి. చూస్తున్నారుగా 200 సంవత్సరాలు ఉంటున్నారనమాట. ఇక్కడ స్వయంగా వెలిశారు స్వామివారు. శ్రీ సిద్ధి వినాయక స్వయంభూ దేవస్థానము రేజింతల్. చాలా సూపర్గా ఉంది ఆలయం. లోపల దర్శనం చేసుకున్నాము. లొకేషన్ మాత్రం హైలైట్, చాలా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, వెళ్దాము. ఇంకా ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ పెళ్లి జరుగుతుంది, అక్కడ భోజనాలు చేయండి అనమాట. అటు సైడ్ అటు భోజనాలు చేస్తారు లోపల. ఓకేనా, చలో రా. ఓకే, చూశారుగా ఫ్రెండ్స్, బాయ్. మరో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్, షేర్ ప్లీజ్.